40,000 ఎకరాలు తీసుకుంటామన్నారు. దాని గురించి కూడా నిన్న రైతులు మాట్లాడారు. ఆ విషయం మీద ఎక్కడ కూడా ఈ రోజున క్లారిటీ లేదు. ఈ 34,000 ఎకరాల భూములు తీసుకున్న దాంట్లోనే ఇంకా కొంత అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఎంతో మంది పేదలు, దళితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్లాట్స్ అలాట్మెంట్ జరగలేదు సార్. వాళ్ళకి ఇస్తానన్నటువంటిది ఫుల్ఫిల్ చేయలేదు. మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటానంటే అది ఏ విధంగా తీసుకోబోతా ఉన్నారు, ఎందుకు తీసుకోబోతా ఉన్నారు, దాని పరిస్థితి ఏంటి అన్న విషయంలో కూడా ఈ రోజు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా రాలేదు. అది కూడా ఎక్స్పెక్ట్ చేశారు రైతులందరూ కూడా నిన్న నా దగ్గర డిస్కస్ చేసినప్పుడు. సో ఇవన్నీ కూడా మళ్ళీ తప్పులు పునరావృతం అయితే సార్ చాలా ప్రమాదకరం మనకి, ఆంధ్రప్రదేశ్కి. మన భవిష్యత్తుని మనం ప్రమాదంలో పెడతా ఉన్నాం. అందుకని ఏంటంటే ఎంతో జగన్మోహన్ రెడ్డిని చేసిన విధ్వంసానికి, అతను చేసినటువంటి దుర్మార్గానికి, దమనకాండకే కదా సార్ ప్రజలు బుద్ధి చెప్పి ఈ రోజున అతన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. అటువంటి పరిస్థితుల్లో మరి మోడీ గారు వచ్చి గొప్పగా మనకి ఏం చేశారని నేను అనుకోవట్లేదు. ఆయనకి తప్పలేదు. ఎందుకనంటే మళ్ళీ ఆయన మూడోసారి అధికారంలో కూర్చోవటానికి ప్రధానమైనటువంటి కారణమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన అధికారంలో కూర్చోబెట్టారన్న విషయం ఆయన అది దాంతోనే బుద్ధి వచ్చినట్టుంది. వచ్చారు, శంకుస్థాపన మళ్ళీ చేశారు, కొన్ని ఏవో ప్రారంభోత్సవాలు అంటున్నారు. ఇవన్నీ ఉన్నా కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ సార్. ఇంకా కూడా ఎక్కడో కేంద్ర ప్రభుత్వం మన్ని చిన్న చూపు చూస్తా ఉంది. అనుకున్నంత స్థాయిలో మనకి మన వైపు చూడట్లేదు, మనకి నిధులు కేటాయించట్లేదు. ఆ విషయంలో మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. ఐ అగ్రీ విత్ యూ. ఒక ఈవెంట్ అనేది జరగాలి, అది చేద్దాం, అది మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ ఒక ఈవెంట్ డెఫినెట్ గా అది మాట్లాడదాం. ఎందుకంటే అసలు మొత్తం ఇవాళ ప్రోగ్రామ్ లో ఒక సేలియంట్ ఫీచర్ ఏదైనా ఉందంటే అది ఒకటి టాప్ ఇదే. అది కానీ మీరు అడిగారు సార్, ఈ రోజున సభ జరిగినప్పుడు మోడీ గారిని అడగాల్సిన స్థాయిలో ముఖ్యమంత్రి గారు గాని ఇతర మంత్రులు గాని అడిగారా అని చెప్పి అదైతే జరగలేదు సార్. అక్కడ అంటే అడగకుండానే అన్ని ఇస్తుంటే ఇంకా అడగడం ఎందుకు అనుకున్నారేమో. నమో నమో అని భజన చేశారు. ఒక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారేమో ఆయన భగవంతుడితో పోల్చాడు. సరే, నేను భయపడింది ఏంటంటే మళ్ళీ మోడీ గారు పోయినసారి వచ్చి మట్టి నీళ్లు తెచ్చారు, ఈసారికి కాశీ నుంచి బూడి తెస్తాడేమో అనుకుంటే కానీ అది తేలేదు. దానికి సంతోషం. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చాక్లెట్ ఇచ్చారు సార్ ఆయన భగవంతుడితో. అది నేను ఎంక్వైరీ చేశానండి, అది చాక్లెట్ కాదంట. ఇన్ఫాక్ట్ నేను కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రేమతో పిలిచి చాక్లెట్ ఇచ్చారేమో. నిజంగా ఐ ఫెల్ట్ నేనే అదే అనుకున్నాను. బట్ చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటి అంటే మోదీ గారు తన బాడీ గార్డ్ దగ్గర విక్స్ లాంటివి ఉంటాయట, ఎవరికైనా ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా కాఫ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే దీనికోసం వాడతారు కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు 2-3 సార్లు దగ్గారు స్పీచ్లో. అందుకని పిలిచి ఆ విక్స్ టాబ్లెట్ ఇచ్చారట. నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఎవరు చెప్పారని మీరు అంటే నేను పేరు చెప్పలేను కానీ వెరీ స్ట్రాంగ్ సోర్స్. యా, దట్ వాజ్ విక్స్ యాక్చువల్లీ. యా, గౌరవిస్తా ఉన్నాం. కానీ అనుకున్నంత స్థాయిలో ముఖ్యమంత్రి గారు, ఈయన ఇతర మంత్రులందరూ కూడా మాట్లాడినప్పుడు మన ఇంకా రాష్ట్రానికి ఇంకేం కావాలి, మనకి ఇంతకంటే ఎక్కువ రావాలి సార్. మనకి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయి మనకు, ఇంకా రావాలి, చాలా రావాలి. విభజన చట్ట ప్రకారం రావాల్సినవి ఉన్నవి. పార్లమెంట్ సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయం